నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వినంది. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతి లక్ష్మి అమ్మగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే తల్లి. ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అమ్మ. అమ్మ, అసలు ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి అంటారు. బంగారం కొంటేనే అమ్మవారి ఇంటికి వస్తుందా? బంగారం కొనాలి అని ఎక్కడుందమ్మా? నాకు తెలిసి నేను చదివిన వరకు శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా కూడా ధనత్రయోదశి నాడు బంగారం కొనమని లేదు. మరి ఎందుకు వచ్చింది అంటే ధనత్రయోదశి ఎందుకు వచ్చింది అంటే, దక్షిణ దేశంలో మనకి సంక్రాంతి పెద్ద పండగ అయినట్టే ఉత్తర దేశ వాసులకు అందరికీ దీపావళి ప్రధానమైన పండగ. వాళ్ళు 5 రోజులు చేసుకుంటారు, మన సంక్రాంతి 5 రోజులు చేసుకున్నట్టు. పైగా వ్యాపారస్తులు కొత్త పుస్తకాలు మొదలు పెడతారు. వాళ్ళ అకౌంట్లు రాసుకునే పుస్తకాలు, చిట్టా ఆవర్జాలు అంటారే, దస్త్రాలు మొదలు పెట్టేది దీపావళితో. అంటే ఒకప్పుడు ఆశ్వయుజ మాసంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉండేది. అందువల్ల కొత్త సంవత్సరం మొదలైంది కనుక అప్పటి నుంచి వాళ్ళు లెక్కలు మొదలు పెడుతూ పాత సంవత్సరం లెక్కలన్నీ చూసుకుని ఉన్న లాభాన్ని మరి ఏ రకంగా వాళ్ళు లాభాన్ని దాచిపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా లాభం వచ్చిందంటే కొంత పెట్టుబడిలో పెడతారు, కొంత అసెట్గా దాచుకుంటారు. వ్యవసాయదారులు అయితే పొలం కొంటారు లాంటివి చేస్తారు. వ్యాపారస్తులు పొలం కొంటే వ్యవసాయం చేయరు కదా, ఏం చెయ్యాలి? వెంటనే మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కనుక బంగారం రూపంలో కొనిపెడతారు. అది అలవాటైపోయి ఈ వ్యాపారస్తులు, ముఖ్యంగా మీరు గుజరాత్, మార్వాడి ఈ ప్రాంతాల్లో చూసినట్టయితే అసలు దీపావళి ధూమ్ధామ్గా చేస్తారు. టపాకాయలు కాల్చడం అనేది రెండో భాగం. ముందరి నుంచే అసలు దానికి వాళ్ళు చేసేటటువంటి ప్రిపరేషన్ అట్లా ఉండదు. ఇళ్ళన్నీ కొడుకోవడాలు, శుభ్రాలు చేసుకోవడాలు, అందరినీ పిలుచుకోవడాలు, అసలు ఒకళ్ళకొకళ్ళు బహుమానాలు ఇచ్చుకోవడాలు, వాళ్ళకున్నటువంటి వైభవాన్నంతా, ధనాన్నంతా కూడా, సంపదనంతా, ఐశ్వర్యాన్నంతా చూపించేటటువంటి కాలం అది. అప్పుడు మిగిలినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుబడికి పెట్టగా మిగిలినటువంటి వాటిని ఏ రూపంలో దాచుకోవాలంటే బంగారం రూపంలో దాచుకోవడం మొదలుపెట్టేవారు. అది ఎలా అయిపోయిందంటే తప్పనిసరిగా ఆనాడు బంగారం కొనాలని అలవాటు వచ్చింది. ఇంకా అప్పటికి అమ్మవారు పుట్టలేదు, లక్ష్మీదేవి అమ్మవారు పుట్టలేదు, అప్పటికి పుట్టలేదు. అమావాస్య నాడు కదా ఆవిడ పుట్టింది, దీపావళి అమావాస్య నాడు. అందుకు కదా ఆ రోజు పూజ చేస్తాం, ముందరే కొనుక్కోవడం దేనికి, ఇలా పెడతారు. మరి ధనత్రయోదశిలో ధన అన్న పేరు వచ్చింది కదా, అందువల్ల కొనాలని కొంతమంది పిచ్చి ఆలోచన. అంటే కానీ ధన అన్నది ధన్వంతరి పుట్టినరోజు. అది ధన్వంతరిలో ధన ఉంది. ఆ ధన్వంతరి జన్మించిన రోజు ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో ధనత్రయోదశి నాడు డాక్టర్స్ డే అని చెప్పి వైద్యుల్ని సన్మానించుకోవడం మనకు కనపడుతుంది. చాలా మంది కంటే తెలియక కంపల్సరీ ఆ రోజు బంగారం కొనాలి, బంగారం కొంటేనే అమ్మవారి ఇంటికి వస్తుందేమో అని. అంటే బంగారం విలువైనదే. అమ్మవారు హిరణ్యవర్ణం హరిణీం అని చెప్పి ఆవిడ్ని హిరణ్యవర్ణగా చెప్తారు. బంగారం ఉన్న చోట అమ్మవారు ఉంటుంది. చాలు కదా, ఈ ముక్కు పుడకలో ఉన్న బంగారం చాలదా అమ్మవారు ఉండాలంటే? ఇంత ముద్ద ఉండాలా? ఎంతున్నా అమ్మవారు ఉన్నట్టే కదా. ఇంకా దేనికి ఇదంతాను? పైగా బంగారానికి కొత్త పాత లాంటి తేడాలు కూడా ఉండవు. ఏ వస్తువుకైనా పాత వస్తువు పాతది అని ఉంటుంది, కానీ బంగారానికి అటువంటిది ఏమీ లేదు. అట్లాంటప్పుడు కొత్తగా కొనాల్సినటువంటిది లేదు. ఇది ఒక రకమైనటువంటి ప్రాంతీయమైన వాళ్ళ ప్రొఫెషన్, దానికి సంబంధించినటువంటి అలవాటు. దాన్ని బాగానే ఉంది కదా అని అందరం అనుసరించడం జరుగుతోందమ్మా. ఈనాడు ధన్వంతరి జయంతి. అందుకే ధనత్రయోదశి నాడు సాయంత్రం ఏం చేస్తారమ్మా? యమదీపాలని పెడతారు. మనకి లేదు, అది అక్కర్లా, మనకి ఆ దీపాలు అక్కర్లా, బంగారం కొండం ఒకటే తెచ్చుకున్నాం మనం. అన్ని ఈ యమదీపాల గురించి కూడా చాలా మందికి ఐడియా ఉండదమ్మా. ఇప్పటికే ముందరే అయిపోయిందంతా. ఇళ్ళు శుభ్రాలు చేసుకోవడం అన్నీ అయిపోతాయి కదా, రంగులు వేయించుకోవడాలు ఏం చేయాలి అన్నీ చేస్తారు కదా. ధనత్రయోదశి సాయంత్రం ఇంటి ముందు చక్కగా సింహద్వారానికి అటు ఇటు 2 దీపాలు పెడతారు. దానికి బెల్లం ముక్క నైవేద్యం పెడతారు. కొంతమంది గబ్బ కూడా పెడతారు, గబ్బ లక్ష్మీ స్వరూపం అని చెప్పి. అలా పెట్టి గుమ్మానికి పూజ చేసి ఇంటికి లక్ష్మీదేవి, గుమ్మాన్ని లక్ష్మీదేవి అంటాం కదా, ఇంటికి లక్ష్మీ స్థానం అయినటువంటి గుమ్మానికి గడపకి పసుపు పూసి రంగులు ఇలాగ వేస్తాం కనుక అక్కడ దీపాలు పెట్టి వీటిని యమదీపాలు అన్న పేరుతో మొదలు పెడతారు. ఉత్తర దేశంలో వాళ్ళు. మనం అది తీసుకోవటం లేదు.
నరక చతుర్దశి నాడు దీపాలు పెట్టుకోవడం తీసుకోవటం లేదు, బంగారు కొనం అన్నది ఒక్కటి తీసుకుంటున్నాము. ఇది ఈ ఆరోగ్యం, ధన్వంతరి అంటే ఆరోగ్యానికి సంబంధించింది కదా, అది మొత్తం అంతా కూడా దీపావళికి సంబంధించిందంతా ఆరోగ్యానికి సంబంధించిన విశేషాలు, యమబాధలు తప్పించుకునే విశేషాలే కనపడతాయి ఇక్కడ. ఇది అక్కడి నుంచి అన్ని పేర్లు అవే వస్తాయి మీరు గమనించినట్టు. అసలు దీపావళి అంటే ఏంటి, దీపావళి మనం అసలు ఎందుకు జరుపుకోవాలంటారు? దీపావళి అంటే పదానికి ఉన్నటువంటి అర్థం తీసుకుంటే దీపాల వరుస, వరుస దీపాలు. వరుస దీపాలు ఏమిటి, ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలు కదా, లేదా వీధిలో ఒక దీపం ఉంటే చాలు కదా. దీపాల వరుస ఏమిటి అంటే ఎవరన్నా ఏదన్నా ఒక దాని నుంచి కొంతకాలం దూరం అయితే అది దొరకంగానే ఆబగా అనుభవిస్తాం కదా. అంటే నరకాసురుడి పరిపాలనా కాలంలో ఇళ్లల్లో దీపాలు వెలిగించుకోవాలా. అందుకని ఎప్పుడైతే వాడు చచ్చిపోయాడో ఇన్నాళ్ళు దీపాలు వెలిగించుకోనటువంటి ఆ లోటునంతా బోల్డ్ దీపాలు వెలిగించుకు తీర్చేసుకున్నారు. ఇది కృతయుగం ద్వాపరయుగంలో జరిగినటువంటి సంఘటన. శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా వెళ్ళి నరకాసురుని సంహరించాడు. అదే ఉత్తర దేశంలో ఒక కథ ఉంది, కానీ అది ఎంతవరకు నమ్మచ్చో తెలియదు. కానీ రాముడు అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చే రోజున కూడా అయోధ్యవాసులందరూ దీపాలు, ఆవునేతి దీపాలు వెలిగించి, ఇన్ని దీపాలు ఎందుకు అంటే ఇన్నాళ్ళు మా జీవితాలు చీకటైనాయి, నువ్వు వచ్చావు గనక మాకు వెలుగులు వచ్చిన దానికి సంకేతంగా దీపాలు వెలిగించామన్నారట. కానీ దీపావళి నాటికి రావణ సంహారం చేయలేదు రాముడు. కొన్ని ఇతివృత్తాలు అలా ఉన్నాయి ఉత్తర దేశంలో, అలాంటివి రావణాసురుని కాల్చటాలు అవన్నీ మనకు కనపడుతూనే ఉంటాయి. కానీ నిజంగా వాల్మీకి రామాయణం అనుసరించి అప్పుడు కాదు. కానీ వినడానికి బాగుంది, మనకేం నష్టమే ఉంది, ఉంది. ఏదైనా దీపాలు వెలిగించుకోవడం అన్నది చాలా ప్రధానమైంది. సాధారణంగా మనందరికీ కూడా అమావాస్య అంటే అది శుభప్రదం కాదు అని ఒక దురభిప్రాయం ఉంది. కానీ ఈనాడు లోకంలో చాలా శుభకార్యాలు జరిగాయి అమావాస్య నాడు. ఇదే దీపావళి అమావాస్య నాడు. అంటే దీన్ని మనం ఉత్తర దేశం వాళ్ళేమో కార్తీక కృష్ణ అమావాస్య అంటారు, మనమేమో ఆశ్వయుజ కృష్ణ అమావాస్య అంటాం. మనకి దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి ఆశ్వయుజ మాసం, ఉత్తర దేశంలో ఇప్పుడు 15 రోజుల ముందు నుంచి ఆశ్వయుజ మాసం ఉంటుంది. అందుకే మీకు ప్రాచీన గ్రంథాలు చదువుతూ ఉంటే చిన్న చిన్న క్లాష్. ధనత్రయోదశి అంటే కార్తీక కృష్ణ త్రయోదశి అని ఉంటుంది. ఇది ఎప్పుడు చిన్నప్పుడు నాకు డౌట్స్ వచ్చేవి ఇవన్నీ. ఇది మరి కార్తీక కృష్ణ త్రయోదశి అంటే ఎప్పుడో తర్వాత కదా చివరి రావాలి, ముందు ఎట్లా, ఇలాంటి అనుమానాలు అనమాట. అందుకే మొత్తం చదివేసినట్టున్నారు. మరి తెలుసుకోకపోతే ఎట్లా, అయోమయంగా ఉంటే బుర్ర పాడైపోదు, అందుకని. కానీ అప్పుడేంటంటే వాళ్ళకి 15 రోజుల ముందు మొదలవుతుంది నెల. అందువల్ల అలా మొదలైనటువంటిది వాళ్ళకి కార్తీక అంటే వాళ్ళకి కార్తీక కృష్ణ అమావాస్య ఏదైతే ఉందో, మనం దీపావళి అనేది ఆ రోజునే విక్రమాదిత్య చక్రవర్తి ఎన్నో వేల మంది, 60,000 మంది అనుకుంటా, హూణులని వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేసి మళ్ళీ సనాతన ధర్మానికి సంబంధించిన దాన్ని ప్రతిష్టాపించాడు. ఉత్తర దేశంలో ఇప్పటికీ ఒకటి విక్రమ్ సంవత్ అనే పేరుతో కాలగణన ఉంటుంది. క్రీస్తు శకం లాగా విక్రమ శకం, విక్రమాదిత్య శకం. దాని ప్రకారమే దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. దీపావళి కొత్త సంవత్సరం చెప్పుకున్నాం కదా. దీపావళి నాడే శత్రువులందరి దేశం నుంచి, హూణులు మొదలైనటువంటి సనాతన ధర్మ వ్యతిరేకులందరినీ కూడా దేశాన్ని నుంచి తరిమేయటం జరిగింది. అందువల్ల ఉత్తర దేశంలో దాని చాలా ప్రాధాన్యం ఉంది. అలాగే ఈనాడే లక్ష్మీదేవి పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించటం వల్ల దుర్వాసుడి శాపం వల్ల వైభవం కోల్పోయినటువంటి ఇంద్రుడికి ఈనాడు మళ్ళీ వైభవం తిరిగి లభించింది. ఎందుకంటే నాకు మళ్ళీ ఎప్పుడు లభిస్తుంది అని అడిగితే, లక్ష్మీదేవి విష్ణువుని చేపట్టిన రోజున మాత్రమే నీకు వైభవం వస్తుంది. అప్పటిదాకా నువ్వు కాంతిహీనుడివై శోభపోయి చేసిన అపరాధానికి శిక్షగా దుర్వాసుడు శపించాడు. కనుక లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువుని చేపట్టినటువంటి రోజు గనక ఈనాటితో దేవతలు దేవలోకంలో దీపావళి చేసుకుంటారు, దీపాలు వెలిగించుకుని. ఏదో త్రేతాయుగం గురించి కూడా అనుకున్నాం. ద్వాపరయుగం కథ నిన్న మొన్న జరిగింది, మనకి తెలుసు 5,000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ తర్వాత కాలంలో జరిగింది విక్రమాదిత్యుడికి సంబంధించింది. సిక్కులు కూడా ఎందుకు చేసుకుంటారంటే, హర్గోవింద్ సింగ్ అనుకుంటా సిక్కుల గురువు, అతన్ని
ఒక మహమ్మదీయ రాజు ఉమ్, చెరసాల్లో పెడితే తర్వాత వదులుతానన్నాడు. అంటే నన్నొక్కడిని కాదు, నా అనుయాయులందరినీ కూడా నువ్వు వదిలిపెడితేనే నేను చెరసాల్లోంచి బయటకు వస్తాను అని చెప్పి ఆయన బయటికి రావడానికి ఇష్టపడలా. ఉమ్, దాంతో ఆగి ఆగి ఈ కార్తీక అమావాస్య నాడు మనం దీపావళి జరుపుకునే రోజున ఆయన శిష్యులతో సహా అనుయాయులతో సహా విడుదల చేయడం జరిగింది. అందుకని త్యాగానికి సంకేతంగా సిక్కులందరూ దీపావళి చేసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంగా యావత్ ప్రపంచంలోనూ అన్ని దేశాల్లో కూడా ఉందమ్మా, ఏదో ఒక కారణం ఉంది. వాళ్ళ కారణాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ అందరూ దీపావళి పండుగ చేసుకోవడం అన్నది ఉన్నది. దీపం ఏమిటి అంటే వెలుగుకి సంకేతం, జ్ఞానానికి సంకేతం. అజ్ఞానం, దుఃఖం, బాధ, అవిద్య, విచారం, అనారోగ్యం ఇలాంటి చీకట్ల నుంచి భిన్నమైనటువంటి సంతోషం, ఆనందం, ఆరోగ్యం, జ్ఞానం, విద్య మొదలైనటువంటి వెలుగులమయమైన లోకం మనకు కావాలి అనేటటువంటి దానికి మన ఆశలకి సంకేతం ఈ దీపాలు వెలిగించుకొని చేసుకునేటటువంటి దీపావళి. అమ్మ, దీపావళి అనగానే పిల్లలందరికీ ఒక పెద్ద ఇష్టమైన పండుగ అని మనం చెప్పుకుంటాము. దీపావళి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే పటాసులు కాల్చకూడదు, పొల్యూషన్ ఎక్కువైంది అని చాలా ఆపేస్తూ ఉన్నారు. అసలు ఈ పటాసులు కాల్చడం అనేది పురాణాల నుంచి ఉందా? పురాణ కాలాల్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా మనం ఇప్పుడున్నటువంటి రసాయనాలతో కూడి వాతావరణాన్ని ధ్వంసం చేసేటటువంటి టపాకాయలు కాల్చే పద్ధతి ఏం లేదు. అక్కడ వాయిద్యాలు మోగించటము, ధూపాలు వేయడము, దీపాలు వెలిగించటము, చక్కగా బాణసంచా కాల్చటం అనే బాణసంచా అంటారు. బాణసంచా అంటే ఏంటంటే బాణం ఇలా వేస్తారు, ఆ బాణం వేస్తే అది అక్కడెక్కడ వెలుగుతుంది, అంటే తారాజు వల్ల లాంటివి అనమాట. బాణం ఉంది కదా అందులో, అలాంటివి ఉన్నాయి. అందువల్ల వాటిల్లో ఏమిటంటే వాళ్ళు వేసేటటువంటివి వాతావరణానికి అనుకూలంగా ఉండేవి వేశారు. అందులో కొంత సూర్యకారం అంటారంటే ఫాస్ఫరస్ ఏమో ఫాస్ఫరస్, సల్ఫర్ గంధకం, ఫాస్ఫరస్ సూర్యకారం. ఇవి ఆ రెండింటి యొక్క కలయిక వల్ల వచ్చేటటువంటివి వాతావరణంలో ఉన్న క్రిములను పోగొడతాయి. అందుకని వాటితో కూడుకున్నటువంటి వాటిని మాత్రమే వాడేవారు. అందువల్ల పెద్దగా వాతావరణంలో వానలు తగ్గి వరి పొలాలలో కోతలు కోసి అక్కడ ఉన్న దోమలు, అసలు వరికొచ్చే ఒకనొక తెగులు పేరు తెలుసమ్మ, దోమకాటు అని. అంటే దోమలు విపరీతంగా ఉంటాయి వరి పొలాల్లో. ఎప్పుడైతే అవన్నీ వరి కోసేస్తారో అవన్నీ ఊళ్ళ మీదకి వచ్చేస్తాయి. ఈ వచ్చినటువంటి వాటన్నిటినీ పోగొట్టే పద్ధతి ఇది. ఇది ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో కూడా మేము చూసాం. మాకు పాలేళ్ళు ఉంటారు కదా రైతుల ఇళ్లలో, ఈ పాలేళ్ళు తాటి మట్టల మధ్య ఒక పూల పొట్లం అని తయారు చేసేవారు. పేరు పూల పొట్లం. అంటే అదేముందంటే తాటి గిలకలు అంటారు. గిలకలంటే తాడి చెట్టులో మగ చెట్టుకు వచ్చేటటువంటి ఇన్ఫ్లోరసెన్స్ కాడలు అవి, బాగుంటాయి అవి. ఇలా ఉంటే ఇంత పొడుగు. వాటిని తీసుకొచ్చి కాల్చి వాటితో చక్కని ఇది తయారు చేసేవారు, బొగ్గు. ఆ బొగ్గులో కొంచెం సూర్యకారం అది వేసి ఇట్లా ఇంకా కొన్ని ఏవో కలిపి ఇలా పొట్లం కట్టి తాటి మట్ట మధ్య ఇలా పెట్టి ఊరంతా తిప్పేవాళ్ళు. అంటే ఊరి పొలిమోరలంతా తిప్పారంటే బయట నుంచి ఏ రకమైనటువంటి క్రిములు రాకుండా, క్రిమికీటకాలు రాకుండా ఉండేవి. మొత్తం అంతే అలాగే ఉండేవి. ఇళ్లల్లో కూడా చాలా హానికరం కానటువంటి వాటిని కాల్చుకునే పద్ధతి ఉండేది. అవి వెలిగించటం వల్ల వచ్చే ధూపం, గుగ్గిలం మొదలైనటువంటివి ఉంటాయి. వాటి వల్ల వాతావరణం పూర్తిగా ఏమీ పాడవదు, ఏదైనా చెడు ఉంటే పోతుంది. అయితే రాను రాను పెద్ద శబ్దాలు కావాలి, అలాగే పెద్ద వెలుగు ఉండాలి, వాళ్ళకన్నా మాది ఎక్కువ ఉండాలి, మాకన్నా వీళ్ళది ఎక్కువ ఉండాలి, నీ తాపత్రయాలతో రసాయనాలను చేర్చి పెట్టడం మొదలుపెట్టారు. అది మాత్రం ఎప్పుడూ మంచిది కాదమ్మా. రసాయనాలు ఆ పొగ వల్ల హాని కలుగుతుంది, మిగిలినటువంటి వాటి వల్ల పెద్దగా హాని కలగదు. హాని కలగనటువంటి వాటిని హాయిగా కాల్చుకోవచ్చు. దీపావళి గురించి, దీపావళికి ఉన్న విశిష్టత గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.